నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు ఏంటి లయన్ అని రాశారు? సో ఇది యాక్చువల్గా కాన్ఫిడెన్స్ కోసం. ఇది మీకు తెలుసు, అడవిలో బాగా కాన్ఫిడెంట్గా ఎవరు మాట్లాడతారు? లయన్. లయన్. ఇప్పుడు ఒక డాక్టర్ తీసుకోండి, నిజంగా మాట్లాడాలంటే మెడికల్ షాప్లో 50 మందులే ఉంటాయండి. అవే మందులు ఇస్తారు డాక్టర్లు, కొత్తగా వాళ్ళు ఏం కనిపెట్టి ఏమి ఇవ్వట్లే. కానీ కాన్ఫిడెంట్గా ఎవరైతే చెప్తారో ఆ డాక్టర్ దగ్గరే పేషెంట్లు ఉంటారు. ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉండరో వాళ్ళ దగ్గర పేషెంట్లు ఉండరు. చూడండి, సేమ్ డాక్టర్, సేమ్ డిగ్రీ ఎంబీబీఎస్, కొంతమంది దగ్గర కుప్పలు అసలు చైర్ కూడా దొరకదు కూర్చోడానికి. కొంతమంది దగ్గర అసలు ఎవ్వరు ఉండదు. అంటే కాన్ఫిడెన్స్ ఉండదు ఆడు చెప్పడానికి. ఆడేదో రాసి ఇచ్చేస్తాడు. కాన్ఫిడెన్స్. డాక్టర్ అంటే చాలామంది చదువు అనుకుంటారు. చదువు వేరు, ప్రాక్టీస్ వేరు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డాక్టర్ చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. సో ఎవరికైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ ఉంటాయో, మళ్ళీ హెచ్ఆర్లు, ఇంజనీర్లు అంటే కోడింగ్ చేస్తారు, పెద్దగా మ్యాన్ టు మ్యాన్ ఇంటరాక్షన్ ఉండదు. వాళ్ళ సిస్టమ్ అంతే, వాళ్ళ లోపల స్ఫూర్తి ఉంటుంది, వాళ్ళు కోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ రోజువారీ జీవితంలో కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే, ఇప్పుడు నేను మీతో కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే ఇద్దరు బాగా మాట్లాడతారు. ఒకళ్ళు మోసం చేసేవాళ్ళు అత్యద్భుతంగా మాట్లాడతారు. పాపం నిజాయితీగా ఉన్నోళ్ళు చెప్పలేక, భయంగా మింగలేక నిజంగా చాలా మంచిగా మాట్లాడతారు. కానీ కాన్ఫిడెన్స్ ఉండదు. ఈ మోసం చేసేవాడు మాత్రం కళ్ళలో కళ్ళు పెట్టి, బాడీ లాంగ్వేజ్, పాస్చర్, సీటింగ్, ఆ డ్రెస్ కూడా అసలు అద్భుతంగా ఉంటుంది. పైనుంచి కింద దాకా బ్రాండెడ్ చొక్కా వేసుకుంటాడు, గోల్డ్ వాచ్ వేసుకుంటాడు. వీడు పాపం అండర్ కాన్ఫిడెంట్ ఫెలో, ఆడికి ఏం వేసుకోవాలో తెలియదు, మ్యాచింగ్ కూడా తెలియదు అడుగు పాపం కదా. మ్యాచింగ్ తెలియదు, ఎలా మాట్లాడో తెలియదు. కానీ సబ్జెక్టులో విపరీతమైన నైపుణ్యం ఉంటుంది ఆడికి. కాన్ఫిడెన్స్ మాత్రం లోపిస్తుంది. అలాంటి వాళ్ళు వ్యాపారాలు పెట్టినా దెబ్బతింటది. వాళ్ళు హెచ్ఆర్గా ఉన్నా దెబ్బతింటది. ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు, మెయిన్గా వ్యాపారం చేస్తున్న వాళ్ళు చూడండి, కిరాణా షాపుల్లో కొంతమంది బాగా నడుస్తాయి, కొంతమంది అస్సలు నడవవు. మాట ఎంత ప్రేమగా మాట్లాడతావు, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతావు. అంటే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి కాన్ఫిడెన్స్. బిహేవియర్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్. అవును, కొన్ని సెక్టర్స్కి అయితే చాలా ఇంపార్టెంట్, కొన్ని సెక్టర్స్కి అంత అవసరం లేదు. కొన్ని సెక్టర్స్ దానికవే అట్లా ఆన్లైన్లో బిజినెస్ చేస్తారు, ఏం లేదు, డైరెక్ట్ ఆర్డర్స్ వస్తాయి, పంపించేస్తారు త్రూ కొరియర్. వాళ్ళ కాన్ఫిడెన్స్ అవసరం లేదు. కానీ ఫేస్ టు ఫేస్ సేల్స్ ఉంటాయి కదా, వాళ్ళు మెయిన్గా షాపులు, వ్యాపారస్తులు, ప్రతి మనిషికి అవసరమే చెప్పాలంటే ఎక్కడో అక్కడ కాన్ఫిడెన్స్ పని ఉంటుంది. స్టూడెంట్స్కి కూడా కాన్ఫిడెన్స్ తగ్గితే ప్రెజెంటేషన్ ఇవ్వలేరు. ఆ పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తారు కదా, పవర్ పాయింట్ది, సరిగ్గా ఇవ్వలేరు. ఎగ్జామ్లో మార్కులు 100 మీద 100, ప్రెజెంటేషన్లో 100కి 35. ఇలా అయిపోతుంది. కింద చూస్తారు, టీచర్ కళ్ళలో పెట్టి కళ్ళు చూడలేరు, స్టూడెంట్స్ కళ్ళలో పెట్టి కళ్ళు చూడలేరు, కింద చూస్తూ ఉంటారు. చాలా మంది మీరు గమనించారా, ఐ కాంటాక్ట్ ఇవ్వరు, కింద చూస్తారు. ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదంటేనే కాన్ఫిడెన్స్ లేదు. అసలు ఇటుపక్క అటుపక్క చూస్తున్నారంటే వేరే రీజన్ ఉంటుంది, ఏదో ఆలోచిస్తున్నారు, లేకపోతే ఎదురు పట్టించుకోవట్లేదు, నువ్వెంత నేనంత. కొంతమంది కింద చూస్తారు, అసలు అది నడవడం కూడా కింద చూసి నడుస్తారు, రోడ్ దాటడం కూడా కింద చూసి దాటుతారు. అవును, అంటే చాలా కష్టపడతారు, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. ఎందుకో అది ఏం చేయాలి మరి? ఇది అలాంటి వాళ్ళు బేసిక్గా మనం వాస్తులో లయన్, సింహం బొమ్మని నార్త్ ఈస్ట్ ఇమ్యూనిటీ డైరెక్షన్లో పెట్టాలి. ఇమ్యూనిటీ వస్తేనే మనిషికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ లోపల స్ట్రెంగ్త్ రావాలి. అది కొంతమంది పుట్టుకతో వస్తుందండి. ఇప్పుడు కృతికా నక్షత్రం లాంటి వాళ్ళు ఫైర్ పుట్టుకతో వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇంకా తిరుగులేదు. తర్వాత ఈ ఫైర్ రాసులు ఉంటాయి. ఇప్పుడు ధనస్సు రాశి, ఫైర్ రాశి ఉంటుంది, కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ కొన్ని రాశులు ఉండవు, కొన్ని నక్షత్రాలు కొంచెం పూర్గా ఉంటారు. ఇప్పుడు భూరాశులు అనుకోండి, ఇప్పుడు వృషభ రాశి చాలా స్టేబుల్గా, గ్రౌండెడ్గా
అర్థం చేసుకుంటూ మంచి కాన్ఫిడెన్స్తో మాట్లాడతారు. ఇప్పుడు ఈ నీళ్ళ రాశులు ఉంటారు, వాటర్ రాశులు కొంచెం ఎమోషనల్ అయిపోతారు అప్పుడప్పుడు. కాన్ఫిడెన్స్ కొంచెం ఇటు అటు ఫ్లక్చువేట్ అవ్వచ్చు. ఇంకోటి ఈ గాలి రాశులు, వీళ్ళు గురించి ఏం చెప్పారు, గాలితో పాటే ఇంకా వీళ్ళు ఉంటే మొత్తం పైకి లేకపోతే మొత్తం కిందకి వెళ్ళిపోతారు వీళ్ళు. సో ఈ గాలి రాశులు, ఎయిర్ బేస్డ్ సైన్స్, వాటర్ బేస్డ్ సైన్స్, కొంచెం కాన్ఫిడెన్స్ ప్రాబ్లం ఉంటుంది. సో వీళ్ళు ఈ లయన్ని నార్త్ ఈస్ట్ ఇంట్లో నార్త్ కరెక్ట్ కంపాస్తో మెజర్ చేసుకొని నార్త్ ఈస్ట్ నుంచి కొంచెం మీరు సైడ్కి వస్తే నార్త్ ఈస్ట్ ఉంటుంది. మీరు వాస్తు చక్రం గూగుల్లో డౌన్లోడ్ చేసి కరెక్ట్ యాంగిల్ ఫిక్స్ చేసి కంపాస్తో, లేకపోతే నార్త్ ఈస్ట్కి పెట్టేయండి. జస్ట్ నార్త్ ఈస్ట్కి నార్త్ సైడ్, జస్ట్ నార్త్ ఈస్ట్ కొంచెం ఎక్కువ కాదు, 30 degrees అంతే, ఎక్కువ కాదు, కొంచెం పెట్టుకుంటే కొంచెం అటు పక్కకి అంతే. ఈ లయన్ బొమ్మ పెట్టుకోండి. ఎట్లా అదేమన్నా మెటల్ దా పోస్టర్ పెట్టుకోవచ్చా ఎట్లా? మీరు బేసిక్ గా వాస్తు లయన్ అని కొడితే ఫెంగ్ షూయి లయన్, వాస్తు లయన్, మహావాస్తు లయన్, బేసిక్ గా మీరు మహావాస్తు లయన్ అని కొట్టండి. మహావాస్తు లయన్ అని కొడితే మీకు విత్ కలర్, విత్ సైజు, విత్ పర్ఫార్మెన్స్ అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి. కలర్ కి ఏమైనా ఉందా? లయన్ కలర్ తెలుసు కదా మీకు, అది లయన్ కు కలర్ ఉంటుంది, ఒక టిపికల్ కలర్ ఉంటుంది, అదే కలరు జుట్టు అదంతా ఉంటుంది. సో నేను చెప్పిన మహావాస్తు లయన్ అని గుర్తుపెట్టుకోండి. మహావాస్తు లయన్ అని కొడితే అది ఆర్డర్ చేసేయండి. మీకు ఏదైనా వాస్తు సంబంధించిన ఐటమ్ చేయాలనుకోండి, ఇప్పుడు గుర్రాలు ఆర్డర్ చేయాలి, మహావాస్తు రెడ్ హార్సెస్, మహావాస్తు వైట్ హార్సెస్ అని కొడితే వాళ్ళు ఆ మెటల్ కూడా కస్టమైజ్డ్గా ఏది పెట్టాలో అది పెడతారు. ఆ మెటల్, ఆ కలరు, ఆ షేపు, ఆ సైజు మహావాస్తు అని గుర్తుపెట్టుకోండి. వాస్తు కాకుండా మహావాస్తు. సో ఈ లయను ఈ డైరెక్షన్లో పెట్టుకుంటే మెల్లిమెల్లిగా కాన్ఫిడెన్స్ వస్తుంది, వ్యాపారం ఇంప్రూవ్ అవుతుంది. మగవాళ్ళని కాదు, ఆడాలని కాదు, మనం చూస్తూ ఉంటాము. మగవాళ్ళలో కూడా కొంతమంది ఆడవాళ్ళు కూడా సింహాల్లాగా ఉంటారు. శివాంగి అంటారు. శివంగి మగవాళ్ళు తక్కువ ఉంటుంది, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది. కొంతమంది చూస్తూ ఉంటాం. మామూలుగా జనరల్గా ఏమనుకుంటాం, ఆడాలంటే పాపం అంత ధైర్యం ఉండదేమో, కొంతమంది అనుకుంటారు. ఆడామంటే కొంచెం అనుకుంటారు సెన్సిటివ్, కానీ మగవాళ్ళలో కూడా ఉన్నారు. చెప్పలేము కదా ఏ రాశిలో ఎవరు ఎట్లా ఏది. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా లయన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు శివాంగి ఆల్రెడీ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే ఓవర్ అయిపోతుంది, ఓవర్ అయితే హ్యాండిల్ చేయలేము. సో వాళ్ళకి దేవుడి దయ ఉంది, అదృష్టం ఉంది, కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి ఏం ప్రాబ్లం. చిన్న పిల్లల్లో కూడా ఒకవేళ వాళ్ళ కాన్ఫిడెన్స్ పెట్టండి, కొంచెం ధైర్యంగా ఉంటారు. చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏ వయసులో ఉన్న వాళ్ళకి ధైర్యం అనేది అవసరం మనిషికి. రైట్ అండి, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అవినాష్ గారు. థ్యాంక్ యూ.